వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. నిన్న బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే దాదాపుగా హైట్రిక్ గా గెలవడం అనేది కూడా జరిగింది 14, 19, 23లో. సో నేను అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని సైకో రెడ్డి అని చెప్పేసి సంబోధించడం, తర్వాత సినీ పెద్దలు తన దగ్గరికి వస్తే అవమానపరిచారు. అలాగే చిరంజీవి విషయాన్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. ప్రస్తుతం అది కాస్త చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ అన్నట్టు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షేక్ చేశాయి. సో దీనిపైన ఇటు చిరంజీవి గారు కూడా స్పందించారు. సో నేను అక్కడికి వెళ్ళాను. సినీ పరిశ్రమ కోసమే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం అనేది జరిగింది. ఆయన కూడా మమ్మల్ని పిలిచారు కాబట్టి మేము వెళ్ళాము. అలాగే అక్కడ అంటే ఎవరికి కూడా మేము బానిసలుగా ఉండలేము అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. సో ఆయన దండం పెట్టింది కూడా సీఎం హోదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం స్థానానికి నమస్కారం పెట్టాను అని చెప్పేసి కూడా ఇండైరెక్ట్ గా బాలయ్య బాబుకి కౌంటర్ ఇవ్వడం అనేది జరిగింది. సో తను ఒక్కసారిగా సైకో రెడ్డి అని సంబోధించడం తోటి ఇక్కడ అంబాటి రాంబాబు కావచ్చు అండ్ గుడివాడ అమర్నాథ్ కావచ్చు, ఇట్లా కీలక నేతలు సైతం బాలకృష్ణ తీరు పైన, అది సినిమా సెట్టింగ్ కాదు, అది అసెంబ్లీలో కూడా ఏ విధంగా మాట్లాడాలో కూడా తెలియదా, ఏదో 2 మాటలు మాట్లాడేసి 2 డైలాగులు కొట్టేస్తే రాజకీయ నాయకులు అయిపోతారా అన్నట్టు కూడా ప్రస్తుతం బాలకృష్ణ పైన విమర్శలు చేస్తున్నారు. సో బాలకృష్ణ గారు సైకో రెడ్డి అని స్పందించడం, తర్వాత లాస్ట్ కి నాన్ సెన్స్ అనుకుంటా కూర్చోవడం తోటి ప్రస్తుతం అక్కడ రాజకీయాలు, అలాగే చిరంజీవి పేరు ప్రస్తావన తీసుకురావడం తోటి మరి చిరంజీవి గారిపై అంటే ఇండైరెక్ట్ గా బాలకృష్ణ కౌంటర్ ఇవ్వడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.